ప్రైజ్ ది లార్డ్. దాయకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఎప్పుడైనా మీరు ఒక చనిపోయిన శవానికి घर वापसी చేయడం చూశారా? मुर्दे की घर वापसी को लेकर लड़ाई लड़ी जा रही है। जी हाँ, सुनने में आपको शायद अजीब लगेगा, लेकिन ये हकीकत है। मामला मनोरा विकास खंड के खड़कोना गांव का है। भुइयर समाज के आदिवासी युवक राजेंद्र चौराट की 13 अगस्त को बिजली गिरने से मौत हो गई थी। मृत्यु के बाद राजेंद्र के शव को ईसाई परंपरा के मुताबिक दफना दिया गया था। ఇది నిజంగా వినంగానే మీకు ఒకలాగా అనిపిస్తుందేమో. మేబీ యూ విల్ బి సర్ప్రైజ్. రీజన్ ఏంటి తెలుసా? ఇది వాస్తవంగా జరిగింది. ఒక చనిపోయిన శవానికి ఘర్ వాపసి చేయడం అనేది మొదటిసారిగా నేను చూస్తున్నాను. ఇది ఎక్కడో కాదు, ఛత్తీస్గఢ్లో జరిగిన ఒక సంఘటన. ఇంతకీ ఇక్కడ జరిగిన ఇష్యూ ఏంటిది? ఒకసారి ఈ వీడియో చూడండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. लेकिन अब उनके परिजन शव को कब्र से बाहर निकालने की मांग कर रहे हैं। परिजनों के मुताबिक वो राजेंद्र चौराट का हिंदू रीति से अंतिम संस्कार करना चाहते हैं, क्योंकि राजेंद्र हिंदू था, जबकि राजेंद्र की पत्नी का कहना है कि मृतक ने ईसाई धर्म अपना लिया था, जिसकी वजह से उसको दफनाया गया। वहीं परिजनों का भी आरोप है कि राजेंद्र का जबरन धर्म परिवर्तन कराया गया था। परिजनों ने आस्था थाने में आवेदन देकर शव को कब्र से बाहर निकालने और उन्हें देने की ఇక్కడ ఒక వ్యక్తి తాను యేసుక్రీస్తు నమ్ముకున్నాడు. అదే విధంగా వాళ్ళ భార్య పిల్లలు కూడా యేసుక్రీస్తు నమ్ముకున్నారు. చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ చనిపోయిన శవానికి యాజ్ ఇట్ ఈస్ గా క్రిస్టియన్స్ ఏ విధంగా అయితే సమాధి చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఈ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అల్లుళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇది క్రిస్టియానికి సంబంధించిన సమాధి కాబట్టి మేము దీన్ని యాక్సెప్ట్ చేయము, ఇది మా మతానికి సంబంధించింది కాదు, మా మత ప్రకారంగానే ఈ సమాధికి మేము కావాల్సినవి రిచువల్స్తో సహా కంప్లీట్గా మేము చేస్తాము అని చెప్తున్నారు. మా రిచువల్స్ ప్రకారంగా, మా ధర్మం ప్రకారంగా మేము ఈ సమాధిని చేస్తాము అని వాళ్ళు వివాదం చేయడం జరిగింది. ఇది బతుకున్నప్పుడు జరిగింది, చనిపోయిన తర్వాత శవాన్ని పాతి పెట్టిన తర్వాత జరిగిన మ్యాటర్ ఇదంతా. उनके माता पिता, उनके बहन और पूरा समाज के विरोध के बावजूद जबरन उनका अंतिम संस्कार ईसाइयों के शमशान घाट में ले जाकर कर दिया गया। और अभी अभी हम लोग देख करके आ रहे हैं, वहाँ बहुत बड़ा क्रूस का खूटा भी उनके सिर के ऊपर गाड़ दिया गया है। इस तरीके से हमारे जनजाति समाज का सबसे रीति रिवाज का हत्या किया जा रहा है, और जिससे आदिवासी समाज बर्दाश्त नहीं करेगा। దీంతో ఆ ఊర్లో ఒక పెద్ద గొడవ. ఈ గొడవలలో రెండు వర్గాలు అనేది డివైడ్ అయిపోయినాయి. ఒకరు క్రిస్టియానిటీకి సంబంధించిన వాళ్ళు, మరికొందరు వేరే వర్గానికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళందరూ ఒక పంచాయత్ ద్వారా ఆ ఇష్యూ ఎంత పెద్దగా అయిపోయిందంటే రెండు వర్గాల మధ్యలో గొడవ కూడా దిగింది. అయితే ఎంత చేసినా కూడా అక్కడ మహిళ ఏమంటుందంటే, మేము క్రిస్టియాన్ని యాక్సెప్ట్ చేసుకున్నాం కాబట్టి, మేము బ్యాప్టిజం తీసుకున్నాం కాబట్టి, మేము క్రిస్టియానిటీ ప్రకారంగానే, ఆయన పద్ధతి ప్రకారంగానే మా భర్తకు మేము ఈ భూస్థాపన కార్యక్రమం చేశాము అని తాను చాలా గట్టిగా నిలబడింది. हम लोग ईसाई धर्म के रीति रिवाज से किए। तो जो राजेंद्र हैं वो तो हिंदू थे। ये रीति रिवाज में ही थे, छठपान से स्कूल पढ़ रहा था, उसी समय से वो ईसाई धर्म में मान रहा था। ईसाई धर्म में शादी हुआ, स्नान 32वां सब लिया, इसीलिए हम लोग उधरे लिए। దీని వెనుకలో మీడియా, ఇంకా మీడియా చేయాల్సిన ప్రొపగాండా, కంపల్సరీ వాళ్ళు ఏదో ఒక సోర్స్ని ముందు తీసుకొని వచ్చి చిన్న పాయింట్ని కావాలనే పెద్దగా చేయడం అని జరుగుతుంది. అందులో కొంతమంది ఆ వేరే వర్గానికి సంబంధించిన వాళ్ళు చెప్తున్న మాట ఏంటిదంటే, ఈ మ్యాటర్ అంట ఈ చనిపోయిన శవానికి క్రిస్టియన్ రిచువల్స్ ప్రకారంగా కాకుండా వాళ్ళ హైందవ రిచువల్ ప్రకారంగా చేస్తారని, ఆ ప్రకారంగానే చెయ్యాలి అని ఈ విధమైన డిమాండ్ని ఇంకొకలాగా తీసుకుపోతారు. దీనికి హైకమాండ్ వరకు పోతాము అని చెప్తున్నారు. ఛత్తీస్గఢ్ క్రైస్తవులకు ఒక భయంకరమైన ప్రదేశంగా మారిపోయిందండి. యూపీ, బీహార్, అదే కాకుండా ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఎన్నో దారుణమైన సంగతులు జరుగుతున్నాయి. సో ఫ్రెండ్స్, మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. దయచేసి ఛత్తీస్గఢ్ కొరకు మనం ప్రార్థన చేద్దాము. ఛత్తీస్గఢ్లో ఉన్న క్రైస్తవుల కొరకు మనమందరం ఏకమై వాళ్ళ కొరకు బలంగా ప్రార్థన చేద్దాం. God bless you all. Have a great day. आदिवासी समाज बर्दाश्त नहीं करेगा। इस मामले में कार्रवाई नहीं होगी तो हम न्यायालय की दरवाजा खटखटाएंगे, और उससे भी बात नहीं बनी तो हम सड़क से लेकर संसद तक हम लोग इस लड़ाई को लड़ेंगे।